అందరికీ నమస్కారం. నా పేరు బర్ల శివ. జనసేన పార్టీ వర్ధనపేట నియోజకవర్గం ఐనవోల్ మండలం నందనం గ్రామ పంచాయతీలో మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్లలో నేను జనసేన పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. పోటీ చేశాక ఏదైతే నేను ధైర్యంగానే నిలబడి ఉన్నాను, నేను నిలబడి మంచిగానే ఏదైతే ప్రచారం బాగానే చేశాను. నాకు రాష్ట్ర నాయకులు కూడా చాలా సపోర్ట్ చేశారు. కొన్ని కారణాల వల్ల నేను ఓడిపోయాను జనసేన పార్టీ తరఫున. అయినా కూడా నేను ధైర్యంగానే తిరిగాను, చేశాను. నాకు ఏంటంటే నా పార్టీ ధైర్యం ఎక్కువ ఉంది. అదేవిధంగా నేను ఓడిపోయిన క్షణంలో ఒక్కసారిగా నాకు కొంచెం ఇబ్బందిగా బాధ అనేది వచ్చిన టైంలో నా ఫోను నా దగ్గర లోపలికి అలవట్లేదు. నేను బయటకు వచ్చినాక నా ఫోన్ తీసుకొని ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన ఏంటంటే అది పెట్టుకున్నా. ఏదైతే ఈ వీడియో నేను వినడం ద్వారా ఒక నిమిషం సార్ ఎప్పటికీ చెప్తున్న మాటలు, ఈ వీడియో నేను చూడడం వల్ల నాకు ధైర్యం మళ్ళీ వచ్చింది. కాబట్టి సార్ వినండి. కిడియారంలో ముందు పొందుకుంటే ధరాగమనం తలకిందైపోతుంది. రాష్ట్రంలో కూటమికి ఒక త్రుటి కాలం చేయవస్తే విశ్వ సృష్టి పరిణామం విచ్ఛిన్నం అవుతుందా అంటే ఒక ఓటమి జనసేనను ఆపలేదు. అదే గుర్తుపెట్టుకోండి. బలం తీసుకోండి, రోడ్ల మీదకి వెళ్ళి చెప్పాను. నా సభ ఈ వీడియో చూసి నేను ఎంతో ధైర్యంగా ఉన్నాను. ఈరోజు నేను ఏదైతే పోటీ చేసిన అనుభవం నాకు వచ్చింది, జనసేన పార్టీ నాకు ఎంతో ధైర్యం ఇచ్చింది. ఇంకోటి ఏంటిదంటే ఇవాళ నాకు ఎంతో సంతోషంగా ఉన్నది. ఏదైతే మేము జనసేన పార్టీ తరఫున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులు, వార్డు మెంబర్లుగా పోటీ చేసిన వారందరికీ ఈరోజు ఒక ధైర్యం లెక్క ఏదైతే మన జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు కొండగట్టుకు వస్తున్నారు కాబట్టి, కొండగట్టు అంజన దగ్గరికి వస్తున్నారు. మాకెంతో ధైర్యంగా ఉంది. ఎంతో మంది ఆంధ్రాలో ఉంటాడు కదా, ఇక్కడికి వస్తాడా అని అన్నారు కదా, ఇప్పుడు వస్తాడని చూడండి. ప్రతి ఒక్కరికి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఎవరైతే మమ్మల్ని అధికార పార్టీ వాళ్ళు వీళ్ళు క్వశ్చన్ చేశారో ఇప్పుడు వస్తుండు. ఏదైతే మా జనసేన పార్టీ అధినేత మా రాష్ట్ర నాయకత్వం ఆధ్వర్యంలో శేఖర్ గౌడ్ గారు కానివ్వండి, ఏదైతే రాజలింగమన్న గారు కానివ్వండి, యూత్ వింగ్స్ కానివ్వండి, అందరు కూడా పాల్గొంటారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా రావాలని కోరుకుంటున్నాను. కొండగట్టుకు తాటను నాకు ఎంతో సంతోషంగా ఉన్నది. సార్ వస్తున్నాడు కాబట్టి మాకు ఇంకెంతో ధైర్యాన్ని ఇచ్చినట్టు అవుతుంది. సార్ రావడం నాకు చాలా సంతోషంగా ఉన్నది. తెలంగాణకు ఏదైతే ఉంటుందో ప్రతి ఒక్క యువత కానివ్వండి, ప్రతి ఒక్క ప్రజలు, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ 3వ తారీఖున కొండగట్టుకు వచ్చి అందరు తీసుకొచ్చి అందరు రావాలని కోరుకుంటూ మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుని ముగిస్తుంది.